స్వామి స్వామి శరణం. రామ్నగర్ బన్నీ మీకు మీకు బాగా రీచ్ అయిందన్నారు, మీకు సాటిస్ఫాక్షన్ అయిందన్నారు, కానీ నాన్నగారికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏంటి, ఎందుకని? చెక్ 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 లేదు స్వామి, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మాకు. మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అయితే మేము తీయలేదు ఆ సినిమా. లిటరల్గా మేము మనీ కోసం తీయలేదు. మేము ఒక గోల్ పెట్టుకున్నాము, ఇట్స్ ఎ లాంగ్ రన్ కెరియర్ ప్లే అనమాట. సో దానికి తగ్గట్టుగా we got immense love and PR, and especially people are like waiting for the OTT release, which is coming very soon in Jan of 2025. అండ్ తర్వాత రిలీజ్ తర్వాత బిజినెస్లో కూడా మాకు చాలా అంతా సెట్ అయిపోయింది స్వామి, కమర్షియల్గా కూడా. సో హీఈస్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ నౌ. యా, ఓటీటీ రిలీజ్ అయింది అది ఇప్పుడు 2025లో వస్తుంది స్వామి, జనవరిలో. ఆహా హలో. అండ్ యాక్చువల్గా ఇంకో మల్టిపుల్ ఓటీటీ అనుకుంటున్నాము. అండ్ రైట్స్ అన్ని మాకే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. సో కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అయితే మళ్ళీ దాన్ని చూద్దాం. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో రామ్నగర్ బన్నీ ఏమో దేవరాకి పోటీకి రిలీజ్ చేసావు ఆ టైంలో, మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా ఎవరికి పోటీకి దింపుతున్నారు? పోటీ ఏం లేదు స్వామి, ఇప్పుడు ఎవరిది వాళ్ళే. మనం వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అప్పుడు కూడా మేము దేవరాతో రాలేదు స్వామి, దేవరా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వచ్చాము. అంతే స్వామి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? రిలీజ్ డేలో పెద్ద స్టార్స్ ఏమైనా సినిమాలు వస్తున్నట్టు ఉంటాయి కదా. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు మై ప్రొడ్యూసర్స్, వాళ్ళకే తెలుసు, నాకే తెలియదు స్వామి. నేను నా జాబ్ యాక్టింగ్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ హోప్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్. యా, బరాబర్ ప్రేమిస్తా మరి బరాబర్ హిట్ కొడుతుంది ఇది. హిట్ స్వామి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది రామ్నగర్ బన్నీ. మీరు అనుకున్న సక్సెస్ రేట్ అయితే వచ్చింది. టైటిల్స్ కూడా చాలా క్యాచీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సెలెక్షన్ ఎవరిది టైటిల్ సెలెక్షన్? అయ్యప్ప స్వామిది స్వామి. అది దేవుడు అలా అయిపోతుంది. నేను ఎప్పుడు వాటిలో వేలు పెట్టను. ఈ డైరెక్టర్ స్వామి వాళ్ళ థీమ్ అనుకొని బరాబర్ ప్రేమిస్తా అని పెట్టారు. అండ్ అసలు విన్న వాళ్ళందరూ మీరు అన్నట్లే అందరికీ బాగా నచ్చుతుంది. చాలా క్యాచీ టైటిల్ అంటున్నారు. ఫస్ట్ దాట్ ఈస్ వాట్ దే టెల్లింగ్. అండ్ యా, అంతే స్వామి. ఓకే. అండ్ ఇది దసరాకి రావాల్సిన సినిమా అనుకుంటా కదా, కాస్త లేట్ అయింది అంటే ఆ సినిమా కంటే ముందే. అప్పుడు నాకు నేనే పోటీ అవుతానని వాళ్ళకి ఐడియా లేకుండే, దసరాకి నా సినిమా వచ్చింది. సో అందుకే స్వామి. మేఘ్నా. యా, హాయ్. యు ఆర్ లుకింగ్ సో గుడ్. థ్యాంక్ యూ. సో ఆర్ యూ? యా, యాక్చువల్గా చంద్రహాస్ అంటే కొంచెం వైరల్గా కావచ్చు, ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న నేమ్ అని చెప్పాలి. సో చంద్రహాస్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? I know. Got it. I understand Telugu. I'm trying to learn how to speak it. The first day I met him, actually, he told me, you are going to Google me and find lots of videos on me, but I am not like that. And I think he proved himself right. He's been nothing but nice and kind, and I had a really good experience working with him. చంద్రహాస్ గారు, మీరు మీకు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతిదీ యాక్షన్ సీక్వెన్స్తోనే మీ టైటిల్స్ పడుతున్నాయి కదా, సో ఎందుకని మీరే చెప్తున్నారా నాకు అలాగే కావాలి అని? అసలు లేదు స్వామి, అసలు ఈ స్టోరీ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు అసలు యాటిట్యూడ్ సరే లేదు. అది నేను చేసిన మూవీస్ అన్నీ ఇప్పటి వరకు బిఫోర్ ద నేమ్, నేను ఇప్పుడు నేమ్ వచ్చిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు టెన్షన్గా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటివరకు ఇంకా నేను అగ్రీ చేయలేదు. వీ ఆల్రెడీ డిడ్ దిస్. నాకు రామ్నగర్ బన్నీ అప్పుడే మాది షూటింగ్ అయిపోయింది సినిమా ఆల్రెడీ. సో అలా నేను నాది ఏమి ఉండదు. అండ్ ఎవరికన్నా రిటర్న్ పే చేస్తానని చెప్పారు కదా, అవును, బాగాలేదు అని చెప్తే అలా ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా రామ్నగర్ బన్నీ? టోటల్ 1 వీక్ నేను ఒక ఇద్దరు నా ఫ్రెండ్స్ టీమ్ లాగా పెట్టుకొని ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆల్ ద మెసేజెస్ ఫర్ మీ. ఆ వీక్ మొత్తం నాకు ఎవరైతే జెన్యున్గా లైక్ నాట్ ఉత్తిగా ప్రాంక్ లాగా కాకుండా సీరియస్గా దే వాచ్డ్ ఇట్ విత్ ప్రూఫ్, నేను చెప్పినట్లుగా స్టేజ్ మీద 3 కండిషన్స్ పెట్టినట్టు అవి ఫాలో అయి పెట్టిన వాళ్ళందరికీ 1 వీక్ మొత్తం నేను చేశాను స్వామి. బట్ ఇట్ వాస్ వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్. నిజంగా చూసిన వాళ్ళు అయితే నాకు 20-30 మందికి చేశానేమో, అంతే, దానికి మించి నాకు రాలేదు. అయితే రిటర్న్ పే చేశారు? చేశాను స్వామి 20-30 మందికి. అంటే వాట్ ఎవర్ దేర్ రీజన్ మేబీ, ఇఫ్ దేర్ షోకి వెళ్ళాను వాళ్ళకి నిజంగా చెప్పబుద్ధి అయిందంటే నేను ఇచ్చిన మాటే కాబట్టి నేను నా మాట మీద తెలిసిన స్వామి. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. హాయ్ చంద్రహాస్ గారు. హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ విజయ్ క్రాంతి పేపర్.
మీకు ఫస్ట్ మూవీ టైంలో చాలా ట్రోల్స్ వచ్చాయి, మీరు వాటిని ఎలా తీసుకున్నారు? ఆ, అవి నేను ఇంకా వీ హ్యావ్ టు బీ పాజిటివ్ స్వామి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్వాములకి అందరికీ అలాగే వస్తుంది ఎంతో కొంత, బికాస్ వీఆర్ ఇన్ ద లైమ్ లైట్ కదా. సో అలాగా నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం నచ్చేటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ నచ్చింది మనకి తప్పు, దానికి ఎంత బాధపడతామో దీనికి అంత సంతోషపడితే బ్యాలెన్స్ అయిపోద్ది స్వామి. ఫస్ట్ మూవీతో ఈ మూవీకి ఏమైనా కంపారిజన్ ఉంది? అస్సలు ఉండదు స్వామి, అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అది కూడా నాకు మంచిగా కుదిరింది, దేవుడి దయ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.